స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసే ఉంటారు. విఐటి వెల్లూరు క్యాంపస్లలో ఒకటి మనకు విఐటి ఏపీ యూనివర్సిటీ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో సీట్ రావడం కోసం చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ట్రై చేస్తూనే ఉంటారు. ఫీ స్ట్రక్చర్ కూడా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది విఐటి ఏపీ యూనివర్సిటీలో జీరో ఫీతో మీరు చదవచ్చు. ఎస్, మనకు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే కనుక ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, మీ ర్యాంక్ బేస్ చేసుకుని ఇండివిజువల్ కేటగిరీస్ మనకు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, 5 ఇలా 5 కేటగిరీస్ బేస్ చేసుకొని ఫీ అమౌంట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు టాప్ ర్యాంక్ వస్తే కేటగిరీ 1లో సీట్ వస్తుంది. ఇంకా కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకుంటే 2, 3, 4 లాస్ట్ ర్యాంక్ వస్తే ఇంకా కేటగిరీ 5లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సీట్ అలాట్మెంట్ ఈ కేటగిరీస్ డివైడ్ చేయడమే మెయిన్ రీజన్ ఫీ స్ట్రక్చర్. కేటగిరీ 1లో మీకు సీట్ వస్తే 1,75,000 ఫీ ఉంటే కేటగిరీ 2లో 2,35,000, కేటగిరీ 3లో 3,43,000 ఉంటుంది. అదే కేటగిరీ 5లో ఇంకా మీకు ర్యాంక్ బాగాలేదు కానీ సీట్ కన్ఫర్మ్ కావాలనుకున్నప్పుడు మీ యొక్క ఫీ 3,98,000 రూపీస్ ఉంటుంది. విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా విఐటి ఏపీ యూనివర్సిటీస్లో మీరు జాయిన్ అవ్వాలన్నా కూడా. సో అలాంటిది ఇంత ఫీ అమౌంట్ పే చేయకుండా మీరు జీరో ఫీతో విఐటి ఏపీ యూనివర్సిటీలో కాలేజ్ ఫీ పే చేయకుండా చదవచ్చు. అది ఎలా అనేది మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ విఐటి ఏపీ యూనివర్సిటీస్లో మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూడండి. ఇక్కడ ఫీ అనేది మీకు మెన్షన్ చేశాను 70,000 అనేది. సో ఇది 70,000 కూడా మీకు ఫీ ఉండదు, ఇది జీరో ఫీ అవుతుంది. ఎందుకు జీరో ఫీ అవుతుంది అనేది మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. మనకు విఐటి ఏపీ యూనివర్సిటీలో 4 ఇయర్స్ బీటెక్ కోర్సెస్ మనకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ 5 ఇయర్ కోర్సెస్ 2 ఉన్నాయి. టోటల్గా 6 బ్రాంచెస్ సంబంధించిన సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ సిఎస్సి 962 సీట్స్, సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 79, మెకానికల్ 49, ఈసీఈ 84. 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో సిఎస్సి బీటెక్ ప్లస్ ఎంటెక్ 66 సీట్స్, ఎస్డబ్ల్యూ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇది ప్రిస్క్రైబ్డ్ కోర్స్ మనకు బీటెక్ బ్రాంచ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ 56 సీట్స్ ఉన్నాయి. టోటల్గా ఈ సీట్స్ అన్నీ మనకు ఏపీ ఎంసెట్ 2024 ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు ఏపీ ఎంసెట్ 2024కి అప్లై చేసి ఏపీ ఎంసెట్ 2024లో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని ఈ విఐటి ఏపీ యూనివర్సిటీస్లో ఇప్పుడు నేను చెప్తున్న సీట్లు మీరు జాయిన్ అవ్వచ్చు. సో మరి ఇక్కడ 70,000 ఫీ ఎందుకు మెన్షన్ చేశా అనేది చెప్తాను. ఏపీ గవర్నమెంట్ ఏపీలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్కి 35% సీట్స్ ఇవ్వాలని చెప్తూ జీవో తీసుకురావడం జరిగింది 2021లో. 2021 అడ్మిషన్ నుంచి ఏపీ ఎంసెట్లో విఐటి ఏపీ యూనివర్సిటీ సీట్స్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఏపీలో స్టూడెంట్స్కి మీరు ఏపీ స్టూడెంట్ అయి ఉండి ఏపీ ఎంసెట్ ద్వారా విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అవుతే జేవిడి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, మీకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఎలిజిబిలిటీ ఉంటే మీ యొక్క ఫీ జీరో. ఎస్, మీ ఫీ జీరో అవుతుంది జేవిడి ఎలిజిబిలిటీ ఉంటే. లేదు అనుకుంటే చాలా తక్కువ అమౌంట్ మీకు విఐటి త్రిబుల్ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అయ్యే ఫీజు కంటే చాలా లోయెస్ట్ ఫీజుతో జాయిన్ అవ్వచ్చు. ఒకసారి ఫీ స్ట్రక్చర్ కూడా చూపిస్తాను. మనకు ఫస్ట్ టైం విఐటి ఏపీలో 2021 నుంచి సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది, అడ్మిషన్ జరగడం జరిగింది. అప్పటి నుంచి మనం కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ టైం జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మీరు విఐటి ఏపీ యూనివర్సిటీలో ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మీకు అంటే ఒక్కసారి చూడండి. ట్యూషన్ యొక్క ఫీజు ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 70,000 రూపీస్ మాత్రమే. అడ్మిషన్ ఫీ 1 టైం. ఈ అడ్మిషన్ ఫీ అనేది ప్రతి ఒక్క కాలేజీలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 10K అనేది చాలా తక్కువ. మనకు ఏపీలో ఉన్న మిగిలిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్తో 20K వరకు కూడా ఫీ ఉంది. నెక్స్ట్ డిపాజిట్
కాజ్ అండ్ డిపాజిట్ రీఫండబుల్ 3000, టోటల్గా 83,000 రూపీస్ ఫీ. సో మీరు జేవిడి ఎలిజిబిలిటీ ఉంటే ఈ 70,000 ఫీ కూడా అవసరం లేదు, జస్ట్ 13,000 ఫీ పే చేస్తే సరిపోతుంది. మీరు జస్ట్ అడ్మిషన్ ఫీ. సో మనకు కేటగిరీ 1లో మీకు ఒకవేళ విఐటి ఏపీ యూనివర్సిటీలో సీట్ వస్తే విఐటి ట్రిపుల్ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఫీ ఎంత 1,75,000. సో మరి ఇక్కడ మీకు జేవిడి ఎలిజిబిలిటీ లేకపోయినా మీ ఫీ ఎంత టోటల్గా అడ్మిషన్ ఫీ, కాజ్ అండ్ డిపాజిట్. ఇక్కడ ఈ అడ్మిషన్ ఫీజు, కాజ్ అండ్ డిపాజిట్ ఇంక్లూడ్ చేయలేదు 1,75,000లో. ఓన్లీ కాలేజ్ యొక్క ఫీ మాత్రమే 1,75,000. సో మరి మీకు ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సాఫ్ట్ స్కిల్ కావాలనుకుంటే 5,000 రూపీస్ పే చేయొచ్చు. ఇది ఇండివిజువల్ ఒపీనియన్, స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ తీసుకోవచ్చు. సో మరి మీకు జేవిడి కంపల్సరీగా వస్తుందంటే ఎస్. ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే జేవిడికి ఎలిజిబిలిటీ ఉన్నారో జగనన్న విద్యా దీవెన కాలేజ్ ఫీ వచ్చేస్తుంది, జగనన్న వసతి దీవెన మీకు 20,000 రూపీస్ కూడా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఏపీ స్టూడెంట్స్ కాదు, మరి మేము ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే మాకు కూడా సీట్ వస్తుందా అంటే ఎస్. తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా మనకు విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మనం ఎలా ఫీ పే చేయాలి తెలంగాణ స్టేట్కి సంబంధించి అనే డౌట్ మీకు రావచ్చు. తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీరు విఐటి ఏపీలో సీట్ వస్తే ఈ 83,000 రూపీస్ ఫీ అయితే ఉందో ఇది పే చేస్తే సరిపోతుంది టోటల్ ఫీ 1 ఇయర్కి. మేము మరి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండి ఏపీ స్టేట్ స్టూడెంట్స్ మీ అంటే కనుక మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతే తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వదు, కాబట్టి మీకు 83,000 రూపీస్ ఫీ అవుతుంది. ఇది కూడా మీకు కేటగిరీ 1తో కంపేర్ చేసిన ఆల్మోస్ట్ 50% ఫీ మాత్రమే మనకు. మరి ఇందులో సీట్ రావాలంటే ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలి? ర్యాంక్ విషయానికి వస్తే మీరు ఒకవేళ ఓపెన్ కేటగిరీలో అయితే బిలో 7K ర్యాంక్ వస్తే సిఎస్సిలో సీట్ కన్ఫామ్గా వస్తుంది. బీటెక్ 4 ఇయర్స్ కోర్స్ ఉన్న సిఎస్సిలో 7K ర్యాంక్ వస్తే ఓపెన్ కేటగిరీలోనే సీట్ వస్తుంది. ఇంకా మిగిలిన కేటగిరీ స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. అంతేకాదు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో కూడా ఇంకా ఓపెన్ కేటగిరీలో ఆల్మోస్ట్ 12K 13K ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరుగుతుంది. మీ ఇండివిజువల్ కేటగిరీ బేస్ చేసుకొని ఈ ర్యాంక్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీరు కనుక విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఫీ తక్కువగా ఉండాలి, లేదు 0 ఫీతో జాయిన్ అవ్వాలి ఏపీ స్టూడెంట్ అంటే కనుక ఏపీ ఎంసెట్ కంపల్సరీగా రాయండి. విఐటి ట్రిపుల్ఈతో కంపేర్ చేస్తే విఐటి ఏపీలో జాయిన్ అవ్వడం క్యాంపస్ చాలా బెటర్. ఎందుకంటే మనకు విఐటి ఏపీ యూనివర్సిటీ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్లో 1 crore ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అంటే మీరు ఇక్కడ ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతే డిస్క్రిమినేషన్ ఏమైనా ఉంటుందంటే 1%, 0.1% కూడా డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు. మీరు ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అయినా విఐటి ట్రిపుల్ ద్వారా జాయిన్ అయినా అందరినీ ఈక్వల్గా చూడడం జరుగుతుంది. ఫ్యాకల్టీ కానీ, ఫెసిలిటీస్ కానీ, హాస్టల్ కానీ, ఫుడ్ కానీ, ప్లేస్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఈక్వల్గా ఉంటుంది, ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండదు. సో ఆల్ ద బెస్ట్. ఏపీ ఎంసెట్ రాయడం ద్వారా విఐటి ఏపీలో సీట్ అయితే తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.